శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 26వ శ్లోకం గురించి చెప్పుకుందాం. పరమ పతివ్రత అయిన ఓ పార్వతి, ఈ మహాసృష్టిలో బ్రహ్మ, విష్ణువు, యముడు, కుబేరుడు మరణిస్తారు. మహేంద్రుని పరివారం కూడా మరణిస్తుంది. కానీ నీ భర్త అయిన సదాశివుడు మాత్రం సుఖంగా విహరిస్తూ ఉంటాడు. అతనికి మాత్రం నాశం ఉండదు. కావున నువ్వు పరమ పతివ్రతవు అని. సతీ అంటే దర్శనం మాత్రం చేతనే పాపాన్ని పోగొట్టేది అని అర్థం. దర్శనాదేవ పాపం స్యతి అని అంటే ఏమంటున్నారు? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ అని అంటున్నారు. అంటే విరించి బ్రహ్మ పంచత్వం మృతిని వ్రజతి పొందుచున్నాడు. శరీరమును చేరి ఉన్న పృథివ్యాధి పంచమహాభూతములు కలయికను వీడి వానికి అవే వేరే వ్యష్టిరూప భావమును పొందుటయే మరణము అంటారు. హరిహి విష్ణువు విరతిం ఉపరతిని అంటే శాంతిని, మరణమును ఆప్నోతి పొందుచున్నాడు. కీనాశ యముడు వినాశం భజతి నాశనమును పొందుచున్నాడు. మాహేంద్రి మహేంద్రునికి అంటే దేవేంద్రునికి సంబంధించినదైన 14 మనువుల యొక్క ఇంద్రుల యొక్క వితతి అపి సంఘము సైతము సమ్మీలిత దృశ మోడ్పబడిన కనుగవ కలదై అంటే మూసిన కనుగవచే వితంద్రి విశేషించి జాడ్యము మాంద్యము కలదై నిద్రాణమవుతూ ఉన్నది. అంటే గాఢ నిద్ర చెందుతూ ఉన్నది అంటే రూపు మాసిపోతున్నది అని. హే సతి ఓ పతివ్రత, అస్మిన్ ఈ జగము మహాసంహారే మహాప్రళయం పొందినప్పుడు అంటే ఈ కల్పాంతమునందు త్వత్ పతి నీ భర్త అయినటువంటి అసౌ ఈ సదాశివుడు హరుడు సహస్రదళ కమలమునందు దృశ్యమానమగుచున్నవాడై విహరతి క్రీడిస్తూ ఉన్నాడు. విశృంఖలుడై అడ్డు లేకుండా వర్తించుచున్నాడు అని. అమ్మ భగవతి, ఈ విశ్వమునకు మహాప్రళయము సంభవించిన సమయమందు బ్రహ్మదేవుడు మృతిగాంచుచున్నాడు. మహాశివుడు మరణమును పొందుచున్నాడు. యముడు నాశమును పొందుచున్నాడు. కుబేరుడు కాలధర్మం పొందుచున్నాడు. 14 మనువులు ఇంద్రులు కనుగవలు మూతపడగా వివసులై పెద్ద నిధులతో నశిస్తున్నారు. కానీ ఓ పతివ్రత, ఈ సహస్రదళ కమలముల యందు కనపడుతూ భాసిల్లుతున్నటువంటి నీ భర్త సదాశివుడు విశృంఖల వృత్తితో నిరంకుశుడై ఏ అడ్డు లేక విహరిస్తున్నాడు. అంటే అధికార పురుషులై లోకేశ్వరులై బ్రహ్మాది దేవతా శ్రేష్ఠులకెల్లరకు సంహారము కలిగించినదై చతుర్దశ భువనాత్మకమగు బ్రహ్మాండమునకు వినాశనము సంభవించినప్పుడు మహాప్రళయ సమయమందు నీ పతికి మాత్రము నాశనం లేక విహరించు ఏ ప్రవర్తనము కలదో అది నీ యొక్క పాతివ్రత్యమునకు అధీనమైనది. నీ పాతివ్రత్య మహిమ వలన నీ పతి ఏ కీడు పొందక విహరిస్తున్నాడు అని చెప్పి భావము. అంటే దేని గురించి చెప్తున్నారు? ఇందులో సంహార విహారముల గురించి ఇందులో వివరిస్తున్నారన్నమాట శంకర్లు. ఈ శ్లోకంలో మనకి విరించి అంటే బ్రహ్మ పంచత్వం వ్రజతి మరణిస్తున్నారు. అంటే ఏమిటది పంచత్వం అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య మరణం. ఈ 5 కోల్పోయి మరణిస్తూ ఉన్నారు. హరిరాప్నోతి విరతిం విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. వినాశం కీనాశో భజతి వినాశనకారి అయిన యముడు వినాశనమవుతాడు. ధనదో యాతి నిధనం కుబేరుడు నాశనమైపోతున్నాడు. వితంద్రి మాహేంద్రి ఇంద్రుడు కళ్ళు మూస్తున్నాడు. వితతిరపి గుంపులుగా సమ్మేళిత దృశ మునిగిపోయినప్పుడు మహాసంహారేస్మి మహాసంహార సమయమునందు విహరతి సతి త్వత్పతిరసౌ నువ్వు మీ ఆయనతో విహరిస్తావు.
ఇంతవరకు అమ్మవారి కరుణను తెలియచేసిన శంకరులు సృష్టి స్థితి లయలలోని 3వ అంకం కూడా తల్లి లీలా ప్రక్రియగా తెలియచేస్తున్నారు. ఆ తల్లి ఎలా దీన్ని నిర్వహిస్తుందో తెలియచేస్తున్నారు. బ్రహ్మ మరణిస్తాడు. విష్ణువు ప్రళయాంత సమయమున స్థితి కార్యములు లేక ఆదిశేషువుపై విశ్రాంతి తీసుకుంటాడు. యముడు వినాశమైపోతాడు. కుబేరుడు నాశనమవుతాడు. ఇంద్రులు గుంపులుగా మరణిస్తారు. ఈ సమ్మీలిత అనగా కనురెప్ప వేసిన సమయమున అనగా ఈ జగము మహాసంహార సమయమున నీవు నీ భర్తతో కలిపి విహరిస్తావు. పతి అంటే ఎప్పుడూ ఉండేవాడు అని కదా. అంటే ఏమంటున్నారు ఇక్కడ? అమ్మా భగవతి, ప్రళయకాలంలో బ్రహ్మదేవుడు అస్తమిస్తాడు. విష్ణుమూర్తి జీవితాన్ని విరమిస్తాడు. యముడు మృతి చెందుతున్నాడు. ధనదుడు నిధనం పొందుతున్నాడు. ఇంద్రాది మనువులు తనువులు ఛేదిస్తున్నారు. కానీ ఓ మహాపతివ్రతామణి, నీ పతి సదాశివుడున్నాడే, అతడు మహాసంహార కాలంలో సైతం సహస్రదళ కమలంలో విరతి లేక విహరిస్తున్నాడు. విశృంఖలుడై వీరవిహారం చేస్తున్నాడు తల్లి. ఇది అంతా నీ మాంగళ్య మహిమే తల్లి అని చెప్పి అంటున్నారు. అంటే ఇందులో మనకి స్థూలంగా ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మహాప్రళయంలో బ్రహ్మ లయమైపోతాడు, హరి విశ్రాంతి పొందుతాడు. అందరినీ సంహరించే యముడు నాశనం పొందుతాడు. కీనాస అన్నది ఏంటంటే యముని పేరు. సమస్త విశ్వంలో అందరికంటే ఎక్కువ ధనాన్ని కలిగి ఉన్న కుబేరుని కూడా ఆ ధనం రక్షించలేదు. కుబేరుడు మరణిస్తున్నాడు. ఒక్క ఇంద్రుడు కూడా మిగలడు. ఒక ఇంద్రుడు కాడు, ఇంద్రుల గుంపు మళ్ళీ మెలకువరా నిద్రలోకి జారుకుంటారు. సాధారణంగా అయితే దేవతలు అనిమిషలోచనలు, సృష్టి నుంచి లయం వరకు అనేక మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరానికి ఒక కొత్త ఇంద్రుడు వస్తాడు. వాళ్ళందరూ మరణిస్తారట. ఇటువంటి మహాప్రళయంలో కూడా అమ్మా సతీ, నీ పతి నీతో లీల జరుపుతూ విహరిస్తూ ఉంటాడు అంటున్నారు. అంటే ఆచార్యుల వారు శబ్దములతో ఆడుకుంటున్నారు. వినాశం కీనాశో, ధనధ నిధనం, ఇలాగా ఎంత అద్భుతమైన పదాలో చూడండి. అవి పలుకుతూ ఉంటేనే ఒక రకమైన ఆనందం వస్తుంది. విరించి పంచత్వం, వ్రజతి రాప్నోతి విరతిం, వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం, వితంద్రీ మాహేంద్రి వితతిరపి సమ్మీలిత దృశ, మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. ఎంత అద్భుతంగా ఉంది. చదువుతూ ఉంటేనే ఒక రకమైన మనసుకి ఆనందం కలుగుతుంది. ఆ తన్మయత్వంలో మనమే మర్చిపోతాం. ఆచార్యుల వారు ఇక్కడ అంబికను సతీ అని సంబోధిస్తున్నారు. సతీ అంటే సత్శీలంగల మహాపతివ్రత అని. దక్షయజ్ఞంలో తన పతి గౌరవించబడకపోవడం చూసి అట్టి ప్రదేశంలో ఉండటం పాపమని తలచి తనను తాను దహించుకున్న మహాపతివ్రత సతి. ఆమె భస్మమైపోయినట్లు కనిపించినా ఆమె నాశనం లేనిది. బ్రహ్మశక్తికి నాశనం ఎక్కడిది? నిరంతరం ఉండేది. సతి పతివ్రత కాబట్టి ఆమె పతికి కూడా నాశనం ఉండడానికి వీల్లేదు. అతడు ఎల్లప్పుడూ ఉండేవాడే. ఆమె ప్రళయంలో నాశనం ఉంటే ఈమె కూడా ఆ ప్రళయాగ్నిలో దూకి తనను తాను ఆహుతి చేసుకునేదే. ఈమె మాంగళ్య బలం చేతనే ఆమె పతి కూడా మహాప్రళయం నుండి రక్షింపబడ్డాడు. ముకుంద బ్రహ్మేంద్రాది దేవతలు ఆ పాదములను అర్చిస్తూ ఉంటారని మనం ఇంతకుముందు శ్లోకంలో చదువుకున్నాం కదా. వాళ్ళంతా కూడా గతిస్తున్నారు. ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. అతడొక్కడే రక్షించబడ్డాడు. తన పాదాలను ఆశ్రయించిన వారు మహాప్రళయాగ్నిలో దగ్ధులవుతుంటే అంబిక ఉపేక్షాభావం వహించడం న్యాయంగా ఉన్నదా? వారి దేహాలు మాత్రమే దగ్ధమవుతాయి. జీవి అంబికలో ఐక్యమైపోతుంది. దానికంటే ఎదురు చూడగలిగినది ఏమున్నదండి? కవిత్వానికి కావలసిన అవసరాలను ఆ మేధను అనుసరించి ఆచార్యుల వారు వారంతా నాశనమైపోతున్నారు. ఈశ్వరుడొక్కడే అంబ మాంగళ్య బలం వలన మిగిలిపోతాడు అని చెప్తున్నారు. ఆమె పాతివ్రత్యం వలన మిగతా దేవతల దేహములు నశించినప్పటికీ ఈశ్వరుని దేహానికి కూడా ఆపత్తు లేదు. ఆయన శరీరం కూడా శాశ్వతమైనది అవుతోంది. వారు విడిగా కనిపిస్తున్నప్పటికీ వారి ఇరువురి వైయక్తిక జీవితంలో ఒకే ఒక్క మహాజీవితం అవుతుంది. బయటకు పతిపత్నులనే 2 దేహాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచ ప్రళయంలో ఈశ్వరుని ఈ భిన్నముగా కనిపించే శరీరానికి కూడా నాశనం లేదు. ఆ మహాప్రళయంలో పంచక్రియలను నిర్వహించే అధికారులందరూ నశిస్తారు. అంబిక తన లీలను విరమించి దైవిక ప్రపంచాన్ని విరమింపచేస్తుంది. ఇక సృష్టి, స్థితి, సంహారాలు, తిరోధానము, అనుగ్రహము అన్ని విధుల అవసరం లేదు కదా. ఆమెకు పంచ ప్రేతాసనాసీన అన్న పేరున్నది. ఆమె ఈ పంచక్రియలను నిర్వహించడానికి 5 అధికారులను నియమించి వారికి అధికార శక్తి ఇచ్చింది. ఆమె ఈ విధులను నిర్వర్తించాలనుకోకపోతే వారు ప్రేతలతో సమానం. ఒక పని నిర్వహించడం కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. పని అయిపోతుంది, కార్యాలయం మూసివేశారు. ఇక అధికారుల అవసరమేముంది? ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా అని అద్భుతంగా తెలియచేశారు ఈ శ్లోకంలో. అంటే ఈ అర్థం అంతా కూడా అంటే సాధకుడు ధ్యాన స్థితిని సాధించగలుగుతాడు. ఈ విధంగా సాధించాలన్నమాట ధ్యానంలో. ఎందుకు అందరూ నిధనమైపోతున్నారు, పైన చెప్పిన వాళ్ళందరూ కూడా నిధనమైపోతున్నారు మహాప్రళయంలో. కానీ సాధకుడు ధ్యాన సిద్ధిని పొందగలుగుతున్నాడు. అప్పుడు అతడు తన సహస్రార చక్రంలో, సహస్రదళ పద్మంలో అమ్మవారిని, అమ్మవారి వద్ద స్వేచ్ఛగా తిరుగాడుతున్న సదాశివ తత్వం, సదాశివుణ్ణి అనగా మంగళకరమైన ఆధ్యాత్మిక గమ్యం, ధ్యేయం దర్శిస్తాడు. ఆ సదాశివ తత్వం అనుభూతి చెంది స్వాత్మానంద సుఖాన్ని పొందుతాడు. ఇంత అర్థాన్ని ఒక్క శ్లోకంలో బంగారు ఆభరణంలో విలువైన వజ్రాన్ని పొదికినట్లు అమర్చారు శంకర్ల వారు. మహాత్ములైన వారికి, మరింత లోతుగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఇంకా వేదాంత యోగ ధ్యాన రహస్యాలు ఎన్నో ఈ శ్లోకంలోనే విశదం అయ్యేటట్లు ఎన్నో నిగూఢమైన అర్థాలు ఇంకా ఉంటాయి. మనబోటి సామాన్యులకు అంతకు మించి తెలుసుకోవడమే ఎక్కువ. అది ఇంకా తెలుసుకోవాలి అంటే మనం జగద్గురువులు లాంటి వాళ్ళు తటస్థపడితే వాళ్ళ ద్వారా మనం ఇంకా లోతైన రహస్యాలను తెలుసుకోవాలి. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. అంత గొప్ప శ్లోకాన్ని ఎంతో అద్భుతమైనటువంటి ఆభరణంలో ఒక విలువైన వజ్రాన్ని పొదిగినట్లు అమర్చి మనకి అందించారు ఈ శ్లోకాన్ని. అంటే ఈ మాత్రం మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ప్రలోభాలకు, కోరికలకు కాస్త దూరంగా ఉంటాం కదా మనం. ఆ విధంగా ఆ శ్లోకాన్ని పారాయణ చేస్తే, ఇంత అద్భుతమైన శ్లోకాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి అద్భుతమైన ఫలితం ఏంటి? మీకు జ్ఞానసిద్ధి, యోగసిద్ధి ఇవన్నీ కూడా లభిస్తాయి. శత్రుజయము కలుగుతుంది. అలాగే దీన్ని 6 రోజులు పారాయణ చేయాలి. 6 రోజులు పారాయణ ఎన్నిసార్లు చేయాలి? రోజుకి 1000 సార్లు చేయాలి. ఇందులో కూడా గుడపాయసం పెట్టాలి. ఇది చేస్తే ఏంటంటే సర్వం సిద్ధిస్తుందన్నమాట. అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చినటువంటి ఈ శ్లోకాన్ని అందించిన జగద్గురువులకి మనసా శిరస ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ ఆ జగన్మాత అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.